బొత్తు మినపప్పు ఉంటుంది కదండి. బొత్తు మినపప్పు తీసుకోవడం ప్లస్ ఏంటంటే షాప్లో గుండె మినపప్పు ఉంటే రుబ్బుకొని నానబెట్టి రుబ్బుకొని ఇడ్లీ పెట్టుకుంటాం. అదే బొత్తు అనుకోండి మన గార్డెన్లో ఇప్పుడు మనకు యూజ్ అవుతుంది. ఎలాగంటారా, సేంద్రీయ వేరేలాగా ఇలాగా చూడండి. ఇది బొత్తు మన మినపప్పు కడిగిన బొత్తు. ఇది మనకు ఆర్గానిక్గా యూజ్ అవుతుంది. దీన్ని ఏం చేస్తానంటే ఇలాగ ఉంది కదండి, దీని ప్లేస్లోని ఇలాగ మట్టిలో కప్పేస్తాను. ఇది ఇలా జల్లేసి మట్టిలో కప్పేస్తే ఇది మంచి ఎరువు అవుతుంది. ఇవ్వండి, వంకాయలు తెచ్చుకున్నా మన మార్కెట్లో తెచ్చిన వంకాయ, ఇష్టమైన వంకాయని ఆ గింజలు తీసి ఇలా వేసి కప్పెట్టాను. ఇలా నారు వచ్చింది. ఇప్పుడు మంచి ఎండలు కాబట్టి మార్చట్లేదు. కొద్దిగా ఎండలు చల్లబడాక కొద్దిగా ఇది కూడా పెరుగుతున్నాయి కదా, అప్పుడు మనం వంగ తోట వేసుకుందాం. ఓకే రెండులుగా ఇలా ఉండి ఇలా కప్పట్టుకుంటే ఇది మంచి ఎరువు అవుతుంది. ఇది ఎదిగి ఇక్కడ మొక్క పెడితే దీనికి మంచి